హే హాయ్, నన్ను వెంటాడి రాక్షస ప్రేమ ఎపిసోడ్ 8 కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా? సరే, ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. అదేంటంటే మ్మ్, ఇప్పుడు వద్దులే, లాస్ట్లో చెప్తాను. ఇప్పటికే ఎపిసోడ్ లేట్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఆ సోదంతా చెప్తుంది అనుకుంటారు కదా. సో నన్ను తిట్టుకోవకండి, అందుకే ఎపిసోడ్ అయిపోయాక లాస్ట్లో చెప్తాను, ఓకేనా? సరే, ఇక లేట్ చేయకుండా మన ఎపిసోడ్ ఏంటో చూద్దాం, పదండి. వర్ష అరవడంతో వరుణ్ వర్ష మీదకి చేరిపోయి వెంటనే తన చేత్తో వర్ష నోరు మూసి, ఏ వర్షు, ఎందుకలా అరుస్తున్నావు? నేనే వరుణ్ అనగానే వర్ష వెంటనే వరుణ్ వైపు చూస్తుంది. వరుణ్ తన మీద ఉండడం చూసి షాక్ అవుతూ "మ్మ్, మ్మ్" అంటూ కళ్ళతోనే సైగలు చేస్తూ ఉంటుంది. అబ్బా, ఈ సైకిల్ ఏంటి వర్షు, నాకు అసలు సైన్ లాంగ్వేజే రాదే బాబు, కొంచెం అర్థమయ్యేలాగా చెప్పు అంటూ వర్ష మొహాన నుదిటిన పడుతూ ఉన్న చుట్టుని సుతారంగా చెవి వెనక పెడుతూ, గుడ్ మార్నింగ్ వర్షు, ఈ మార్నింగ్ చాలా నచ్చేసింది నాకు అంటూ అందంగా నవ్వుతాడు. వర్ష వరుణ్ వైపు గుడ్లురిమి చూస్తూ తన నోటి దగ్గర ఉన్న వరుణ్ చెయ్యి వైపు చూపెడుతూ చెయ్యి అన్నట్టు చూడగానే వరుణ్కి అప్పుడు బల్పెలిగి ఒక్క వెర్రి నవ్వు నవ్వుతూ వెంటనే వర్ష నోటి మీద నుండి చేయి తీసేస్తాడు. వర్ష వరుణ్ణి తిట్టాలి అని మొహాన్ని సీరియస్గా పెట్టుకొని తిట్లు స్టార్ట్ చేస్తూ ఉండగా గోకుల్ దబేల్మంటూ డోర్ ఓపెన్ చేసుకొని కంగారుగా లోపలికి వస్తూ, వర్ష ఏమైంది, ఎందుకలా అరిచావంటూ వాళ్ళిద్దరి పొజిషన్ చూసి నోరెళ్ళబెట్టి నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయాడు. వర్ష గోకుల్ రూమ్లోకి రావడం చూసి కంగారు పడిపోతూ వెంటనే వరుణ్ణి బలవంతంగా పక్కకు తోసి బండ బూతులు తిట్టుకుంటూ ఇక అక్కడ ఉండలేక అక్కడి నుండి బిందు ఉన్న రూమ్లోకి వెళ్ళిపోతుంది. బిందు రూమ్లోకి వెళ్ళేసరికి బిందుని చూడగానే ఇంకా ముసుగు కప్పుకొని పడుకొని ఉండడం చూసి చిన్నగా నవ్వుకొని అక్కడే ఉన్న కౌచులో కూర్చొని వరుణ్ణి తిట్టుకుంటూ, సడన్గా ఏదో గుర్తొచ్చిందానిలాగా నైట్ గొడవ గురించి వరుణ్కి తెలిస్తే ఏం జరుగుతుందో అని తలుచుకుంటేనే వర్షాకి వెళ్ళంతా చెమటలు పట్టేసి కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. వరుణ్ గోకుల్ని తినేసేలాగా చూస్తూ గోకుల్ని బెడ్ మీద పడేసి తన మీద కూర్చొని కొడుతూ, నీ అబ్బా, రాక రాక ఛాన్స్ వస్తే అది కూడా లేకుండా చేశావు కదరా, ఏం కొంపలు మునిగిపోయాయని వచ్చావు అంటూ తిడుతూ కొడుతూ ఉంటాడు. రే, నాకేం తెలుసురా బాబు, మీరు లోపల రొమాన్స్ చేస్తున్నారని, నన్ను వదిలేసేరా నాయన, నన్ను నమ్ముకొని బిందు ఉంది. నా మొహానికి రొమాన్స్ ఒక్కటే తక్కువ అంటూ గోకుల్ మీద నుండి పైకి లేచి పక్కన కూర్చొని వాటర్ బాటిల్ తీసుకుని తాగుతూ ఉంటాడు వరుణ్. గోకుల్ నవ్వుతూ, అవునరా, వర్ష ఏంటి అంత పెద్దగా అరిచింది, ఏం చేసావేంటి అని అల్లరిగా కన్ను కొడతాడు. నీ అయ్యా, నువ్వు అనుకున్నట్టు అంత సినిమా ఏమీ జరగలేదు ఇక్కడ అంటూ జరిగింది చెప్తాడు. ఓహో, అదా జరిగింది, నేనింకా ఏదేదో ఇంకేదో అయిపోయింది అనుకున్నాను వరుణ్. నా బతుక్కి అదొక్కటే తక్కువ, ఫీల్ అవ్వకులేరా అంటూ, అవును నీకు ఫీవర్ తగ్గిందా అంటూ నుదిటిన చేయి పెట్టి చూసి, అరే ఫీవర్ తగ్గినట్టే ఉందే, ఆగు టెంపరేచర్ చెక్ చేస్తాను అంటూ టెంపరేచర్ చెక్ చేసి, పర్లేదు కొంచెం బెటర్ ఇవాళ, రేపు కూడా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అది సరే గోకుల్, వర్ష ఏంట్రా ఇక్కడ, అది కూడా నా రూమ్లో నా బెడ్ మీద నా పక్కనే పడుకుంది. ముందు నేను కల అనుకున్నాను, తర్వాత చూస్తే ఎదురుగా వర్ష. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానురా. ఎప్పుడొచ్చింది తను? వర్ష ఒక్కటే కాదురా బాబు, బిందు కూడా వచ్చింది, తను ఇంకా నిద్రలో ఇవ్వలేదు. అవునా, ఎప్పుడొచ్చారు ఇద్దరు, అసలు ఎలా వచ్చారు? అది అది అంటే వరుణ్, ఏంట్రా ఎప్పుడొచ్చారంటే చెప్పకుండా అది ఇది అంటున్నావు, చెప్పు ఎప్పుడొచ్చారు అంటే. అది చెప్తాను కానీ నువ్వైతే కొట్టకూడదు తిట్టకూడదు, అలా అని వర్షం మీద ప్రామిస్ చేయి, అప్పుడే చెప్తాను. హోహో, అంటే ఏదో ఎదవ పని చేసి చచ్చావన్నమాట, అందుకే కదా ముందు జాగ్రత్తగా ప్రామిస్ చేయించుకుంటుంది. ఈ ఎదవ తెలివితేటలకేం తక్కువ లేదులే కానీ సర్లే, ప్రామిస్ ఏంటో చెప్పిచావు. అది నీకు సడన్గా ఫీవర్ రావడంతో ముందు చాలా బాధేసింది, తర్వాత కోపం ఆవేశం వచ్చాయి, ఇదంతా వర్ష వల్లే అని అంటూ వరుణ్ మొహం వైపు చూస్తాడు. వరుణ్ మొహం అప్పటికే రెడ్ కలర్ చిల్లీలాగా అయిపోయింది. ఇదిగో నువ్వు అలా చూడకు, అలా చూస్తే నేను చెప్పలేను. తర్వాత ఏం చేశావు? ఆ టైంలో బిందు కాల్ చేసింది, నేను ఇక్కడ పరిస్థితి చెప్పాను, వెంటనే వర్ష నుండి కాల్ వచ్చింది, నీకు ఎలా ఉంది అని అడిగింది. నేను కోపంలో తనని తిట్టేసి కాల్ కట్ చేసి ఆ తర్వాత వర్ష బిందు ఏడుస్తూ నైట్ వచ్చారు. అప్పటి నుండి వర్ష దగ్గరుండి నిన్ను చూసుకుంటూ ఉంది, నైట్ అంతా పడుకోకుండా నిన్నే చూస్తూనే ఉంది. ఎర్లీ మార్నింగ్ నేనే తనని నీ పక్కన పడుకోబెట్టి బిందు దగ్గరికి వెళ్ళాను. వరుణ్ గోకుల్ని కోపంగా చూస్తూ ఉంటే గోకుల్ తల వంచుకొని, ఐఎమ్ సారీ రా, ఏదో కోపంలో అనేశాను, ఇంకెప్పుడు వర్షాన్ని ఏమీ అనను, ప్లీజ్ రా,
ఇదొక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి అనగానే వరుణ్ చిన్నగా గోకుల్ కడుపులో పంచిచ్చి గోకుల్ని హక్ చేసుకొని నవ్వుతూ బుగ్గను ముద్దు పెడతాడు. కొడతాడు అనుకున్నవాడు ముద్దు పెట్టగానే గోకుల్ షాక్ అవుతూ వరుణ్ వైపు చూస్తాడు. వరుణ్ చిన్నగా నవ్వి, నీ వల్లే వర్షాను అంత దగ్గరగా చూశాను. ఈ జ్వరం ముందే ఎందుకు రాలేదు అని అనిపిస్తుందిరా అనగానే గోకుల్ వరుణ్ని హత్తుకొని, బాధపడుకురా, వర్ష త్వరలోనే నీ ప్రేమను అర్థం చేసుకుంటుంది అని ఓదారుస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన వర్ష బిందు వాళ్ళ మాటలు విని అక్కడే ఆగిపోతారు. బిందు వర్షాన్ని తీసుకొని పక్క రూంలోకి వెళ్ళి కోపంగా చూస్తూ నిల్చుకుంటుంది. వర్షకి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఏమైంది, ఎందుకలా చూస్తున్నావంటూ బిందు ఎందుకు తనని అంత సీరియస్గా చూస్తుందో అర్థం అవ్వక చాలా ఇన్నోసెంట్గా అడుగుతుంది వర్ష. ఇంకా ఎన్ని రోజులు వర్ష? దేని గురించి మాట్లాడుతున్నావు బిందు? నాకేం అర్థం కావడం లేదు. మరీ అంత ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టుకొని అడక్కు వర్ష, నీకు అర్థమైందని నాకు తెలుసు. ఇంకా ఎన్ని రోజులు వరుణ్ణి నీ వెనకే తిప్పుకుంటావు? నేనేం చెప్పలేదే తనకి నా వెనక తిరగమని. తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావు కదూ? చూడు బిందు, నేనేమి తెలివిగా మాట్లాడడం లేదు, ఉన్నదే చెప్తున్నాను. నాకు వరుణ్ అంటే ఇష్టం లేదు. తను నా వెనక తిరిగి టైం వేస్ట్ చేసుకోవడం తప్ప మరి ఏ యూజ్ ఉండదు. నువ్వైనా వాడికి అర్థమయ్యేలాగా చెప్పు. ఎందుకీ వరుణ్ ప్రేమ నీకు అర్థం కావట్లేదు? తనకి నువ్వంటే పిచ్చి వర్ష. అదే నా భయం కూడా, తన పిచ్చి నాకు ఎక్కడ ఎక్కిస్తాడో అని. అందుకే ఎప్పుడు కాలేజ్ అయిపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. నీకు నిజంగా వరుణ్ అంటే ఇష్టం లేదా? సూటిగా చూస్తూ అడుగుతుంది బిందు. అప్పటి నుంచి అదే కదా చెప్తున్నాను, తనంటే నాకు ఇష్టం లేదు. అలా అయితే వరుణ్కి ఫీవర్ అని తెలియగానే ఏమీ ఆలోచించకుండా అంత నైట్ ఒక్కదానివే రావాలని ఎందుకు అనుకున్నావు? సరే, అది సరే, వదిలేసాయి. ఇంతవరకు మీ పేరెంట్స్కి ఏ విషయంలో కూడా అబద్ధం చెప్పని నువ్వు వరుణ్ విషయంలో ఎందుకు అబద్ధం చెప్పావు? వరుణ్ గురించి మీ పేరెంట్స్తో ఎందుకు చెప్పలేదు? వరుణ్ని చూడగానే నీ కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వచ్చాయి? ప్రవీణ్ నీతో మిస్బిహేవ్ చేస్తున్నప్పుడు ఈ విషయం వరుణ్కి తెలిస్తే ఊరికే వదలడు అని ఏ ధైర్యంతో అన్నావు? ఆ టైంలో నీకు మీ అమ్మ నాన్న గుర్తు రాలేదు, నేను గోకుల్ గుర్తు రాలేదు. కేవలం వరుణ్ మాత్రమే నీ మైండ్లోకి ఎందుకు వచ్చాడు? నీకు వరుణ్ అంటే నచ్చదు అంటున్నావు కదా, మరెందుకు రాత్రి మొత్తం మేల్కొని వరుణ్ని చూస్తూ తన టెంపరేచర్ చెక్ చేస్తూ ఉన్నావు వర్ష? నీకు నిజంగా వరుణ్ అంటే ఇష్టం లేనప్పుడు తను ఎలా ఉంటే నీకేంటి? తనకి బలవంతంగా సూప్ తాగించి టాబ్లెట్స్ వేస్తూ ఎందుకు నైట్ మొత్తం మేల్కొని ఉన్నావు చెప్పు? వీటిలో ఒక్కదానికైనా నీ దగ్గర సమాధానం ఉందా? చూసావా, ఏమీ చెప్పలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు కూడా వరుణ్ని ఇష్టపడుతున్నావు. లేదు, నాకు వరుణ్ అంటే ఇష్టం లేదు. అవునా? ఏది ఆ విషయం మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. చూసావా, చెప్పలేకపోతున్నావు. నువ్వు చెప్పలేవు, చెప్పవు కూడా. ఎందుకంటే నీకు వరుణ్ అంటే ఇష్టం. అవునా? వర్ష ఏడుస్తూ బిందుని హత్తుకొని, నిజమే బిందు, నాకు వాడంటే చాలా చాలా ఇష్టం. కానీ వాడి రాక్షస ప్రేమను తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. నా మీద ఉన్న పిచ్చి ప్రేమతో రాక్షసుల్లాగా బిహేవ్ చేస్తున్నాడు. ఎప్పుడు ఎక్కడ ఏ గొడవ పెట్టుకుంటాడో తెలియడం లేదు. నన్ను ఎవరైనా చూసినా చాలు వాళ్ళకి టార్చర్ చూపిస్తున్నాడు. ఆఖరికి నన్ను మా నాన్న కూడా టచ్ చేయకూడదు అంటున్నాడు. ఎలానే ఇలాంటి వాడిని ప్రేమించాలి? ఈ ప్రేమను తట్టుకోవడం నా వల్ల కాదు అంటూ ఎక్కిళ్ళ మధ్య చెప్తూ ఏడుస్తూ ఉంటుంది వర్ష. వర్ష చెప్పింది కూడా నిజమే కదా. మరి అంత రాక్షసంగా బిహేవ్ చేస్తే ఎవరు లవ్ చేస్తారు? అలాంటి ప్రేమను తట్టుకోవడం చాలా కష్టం. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. సో మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎండింగ్లో ఒక విషయం చెప్తాను అని. అదేంటంటే, నాకు ఆసియా స్టోర్ అని చెప్పి ఒక బొటిక్ ఉంది ఆఫ్లైన్లో, ఆన్లైన్ అయితే కాదు ఇప్పటి వరకు. ఇక్కడ నుంచి దాన్ని నేను ఆన్లైన్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీకు నా దగ్గర నుంచి నేను చూపించే సారీస్ మీకు నచ్చితే ప్లీజ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి, మీకు నచ్చితేనే, ఓకేనా? అండ్ నా దగ్గర ఇంతకుముందు ఫేస్ రివీల్ చేసే వీడియోస్ చేసేదాన్ని కాదు కాబట్టి సో నేను అవన్నీ చూపించలేకపోయేదాన్ని ప్రాపర్గా. సో ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు ఫేస్ రివీల్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఫేస్ రివీల్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ నా బొటిక్లో ఉన్న సారీస్ అన్నీ మీకు చూపిస్తే మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకుంటారు కదా. అందుకే ఆ ఆలోచనతోనే ఈ డెసిషన్ తీసుకున్నాను. ఎవ్రీ స్టోరీస్లో నాకు పాసిబుల్ అయినన్ని సారీస్ మీకు చూపిస్తూ ఉంటాను. మీకు నచ్చితే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా?
ఇప్పుడు నేను మీకు ఒక 2 సారీస్ చూపిస్తాను. 2 సాఫ్ట్ చిఫాన్ సారీసే. అండర్ 500లోనే ఈ 2 సారీస్ వచ్చేస్తాయి. అండ్ నచ్చితే మాత్రం త్వరగా బుక్ చేసుకోండి. నా దగ్గర ఎక్కువ కలెక్షన్ అయితే లేదు. సారీ చూసారా అసలు ఎంత బాగుందో, ఈ కలర్కే ఫిదా అయిపోవచ్చు అసలు. ఎంత బాగుందో కదా. ఇది నార్మల్ డైలీ వేర్ శారీ అనే కాదు, మనం స్టైల్ చేయాలి కానీ ఈ శారీ చాలా బాగుంటుంది. అండ్ మీకు ఒక రిఫరెన్స్ పిక్ కూడా ఇస్తాము, ఇది ఎలా స్టైల్ చేస్తే బాగుంటుందో. సో ఇది ఓవరాల్గా శారీ మొత్తం ఇలానే ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఇంకొక శారీ కూడా చూపిస్తాను. ఎలా ఉంది, సూపర్గా ఉంది కదా అసలు. కలరు గ్రీన్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం త్వరగా గ్రాప్ చేసుకోండి. సారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇవి ఎలా స్టైల్ చేయాలో రిఫరెన్స్ పిక్స్ ఇస్తాను, మీకు నచ్చితే త్వరగా బుక్ చేసుకోండి. ఓకేనా. ఈ 2 సారీస్ మీకు నచ్చితే మాత్రం త్వరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నేను కట్టుకున్న సారీ కూడా అవైలబుల్లో ఉంది. మీకు కావాలి అని అనుకుంటే మాత్రం ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్లో మెసేజ్ చేశారు అని అంటే నేను వెంటనే మీకు డెలివరీ చేసేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.